సో మరి హైదరాబాదీ సాగ్ పూరి తయారు చేసుకోవడానికి అన్ని రెడీగా ఉన్నాయండి. ఇంగ్రీడియంట్స్ చూసి అబ్బాయి ఇన్ని ఉన్నాయి, ఎంత పెద్ద ప్రాసెస్ అనుకోకండి, చాలా సింపుల్గా అయిపోతుంది. రెగ్యులర్గా మనం ఇంట్లో కూర చేసుకుంటాం కదా, పూరి కూర, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేసి తయారు చేస్తాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కమర్షియల్లో చేసే స్టైల్లో చేస్తున్నాం. సో ఫస్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టాను. మీరు హైదరాబాద్లో అటు ఇటు వెళ్ళినప్పుడు ఇరానీ టీ చాలా ఫేమస్. అక్కడే టిఫిన్ సెంటర్ కూడా ఉంటాయి. అసలు పూరి ఇంకా దాంతో ఇచ్చే కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందంటే మార్నింగ్ 6:30, 7 o'clock వెళ్తే స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇరానీ హోటల్లో కానీ మామూలుగా ఏ హోటల్లో అయినా పూరి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం బయటకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇడ్లీ, దోశ, బోండా, వడ, ఉప్మా, పెసరట్టు ఉప్మా, అందులో రకరకాలు ఉన్నా సరే అన్నీ ఒకెత్తు, పూరి మటుకి ఒకటి. పూరి లేదు అంటే చాలా డిసప్పాయింట్ అవుతాం. అన్ని రకాలు ట్రై చేసిన తర్వాత ఒక్క పూరి అన్న మనం తింటాం, ఎందుకంటే పూరిని చాలా ఇష్టంగా తింటాం. దట్టు బ్రేక్ఫాస్ట్ కోసం బయటికి వెళ్తే నో కాంప్రమైజ్, హ్యాపీగా పూరి తినేస్తాం. సో అలాగే మార్నింగ్ 7 o'clock నుండి బిజినెస్ స్టార్ట్ అయితే 11-11:30 వరకు కంటిన్యూగా పూరి చేస్తూనే ఉంటారు, కర్రీతో ఇస్తూనే ఉంటారు, అలా బిజినెస్ అవుతూనే ఉంటుంది. సో ఇరానీ స్టైల్లో మనం హైదరాబాదీ స్టైల్లో చేస్తున్న సాగు కర్రీ అన్నమాట. సో కావాల్సినవన్నీ ఏంటో ఒక్కసారి చెప్తాను చూడండి. ఉల్లిపాయలు, బీన్స్, బంగాళదుంప, క్యారెట్, బఠానీ, పచ్చిమిర్చి, టమాటో ప్యూరీ, నిమ్మరసం, కసూరి మేతి, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కారం, నువ్వులు, పల్లీలు, పచ్చి కొబ్బరి, మసాలా దినుసులు, ఇవి మనకు కావాలి. మామూలుగా ఇంట్లో మనం ఉల్లిపాయ కూర అవన్నీ చేసుకుంటాం, ఆల్మోస్ట్ ఇవన్నీ వేస్తాం, కానీ అన్నీ ఎక్కువగా మిక్స్డ్ వెజిటేబుల్స్ వేయం. సో ఏది ఉంటే అలా చేసేస్తాం. కానీ ఇంట్లోనే మనం సింపుల్గా అన్ని కుజిన్స్ మనం హ్యాపీగా చేయొచ్చండి. కాకపోతే ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కగా తెచ్చుకుంటే కనుక ఆ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయితే బాగుంటుంది. సో పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పల్లీలు మంచి దూరగా వేయించుకోవాలి, జస్ట్ డ్రై రోస్ట్. పల్లీలు దూరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో నువ్వులు వేసుకోవాలి. పల్లీలు, నువ్వులు మంచి కాంబినేషన్ అండి. పల్లీలు ఇలా బాగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు నువ్వులు వేసి కాస్త చిటపట అన్న తర్వాత తీసేసుకుందాం. పూరీ కూర ఎప్పుడైనా సరే మైల్డ్గా ఉంటేనే బాగుంటుందండి. ఎక్కువ కారం వేస్తే అసలు బాగుండదు. చాలామంది ఎక్కువ ఘాటుగా చేసేసుకుంటారు. అలా కాకుండా మైల్డ్గానే చేసుకోండి. అబ్బబ్బబ్బబ్బా, నువ్వులన్నీ కింద పడుతుంది. ఇప్పుడు నువ్వుల్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో నూనె వేసేసుకుందాం. ఇందులో బిర్యానీ ఆకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉండకూడదు, మంచిగా వేగాలి. ఇందులోనే ఉప్పు వేస్తుంది. అసలు ఇంట్లో చేసినప్పుడు మనం ఇందులో బిర్యానీ ఆకు వేయం, కానీ వేయండి, బాగుంటుంది. ఉప్పు, ఉల్లిపాయలు మంచిగా వేగాలి. వేగిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, పల్లీలు, నువ్వులు చక్కగా వేయించుకున్నాం కదా, ఇందులో పచ్చి కొబ్బరి, ఇది కూడా ఇలా ఒక గుప్పెడు. ఒకవేళ పచ్చి కొబ్బరి ఇంట్లో లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అయితే ఎండు కొబ్బరి వేస్తే గనక పల్లీలు, నువ్వులతో పాటు ఎండు కొబ్బరిని కూడా మంచి డ్రై రోస్ట్ చేసుకోండి. లేదు అంటే పచ్చి కొబ్బరి అంటే హ్యాపీగా డైరెక్ట్గా వేసేయచ్చు. అలాగే దాల్చిన చెక్క, యాలకులు. అయితే ఇక్కడ చూడండి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇందులో వేశాను. ఇవే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇక్కడ కూడా కొన్ని వేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేస్తే చక్కగా మెదుగుతుంది, మంచి పేస్ట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు ఏదైనా పేస్ట్ చేసేటప్పుడు ముందే నీళ్లు వేయకూడదు. పేస్ట్ చేసేసుకోవాలి. ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి, మొత్తం ఫైన్గా చేస్తేనే బాగుంటుంది. సో నేను అయిపోయింది అనుకున్నాను. ఇంకొకసారి మనం మిక్సీ పట్టుకోవచ్చు. సరే మంచిగా మిక్స్ చేసుకోండి.
కొబ్బరి ఉంటే బాగుండదు, ఫైన్ పేస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎస్, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. దీన్ని మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. ఉల్లిపాయలు చూడండి ఎంత బాగా వేగాయో. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేద్దాం. ఇందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా ఉండే పుదీనా, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసి ఒకసారి కలుపుదాం. మనం ఇంట్లో చేసేటప్పుడు పుదీనా కొత్తిమీర వేయం కదా ఇలా తాలింపులో, పల్లీలు నువ్వులు పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేయం, దానివల్లే రుచి వస్తుంది. ఇలా ట్రై చేయండి ఈసారి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీ, ఇంకా బంగాళదుంప, బంగాళదుంప కొంచెం పెద్ద ముక్కలుగానే ఉన్నాయి, పచ్చిది వేసాం కాబట్టి కాస్త వేగడానికి టైం పడుతుంది. క్యారెట్, బీన్స్, మీ ఇష్టం, ఇంకా మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేయండి. ఇందులో కాస్త జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఒకవేళ టమాటో ప్యూరీ లేకపోతే టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి, లేదా టమాటాని మిక్సీలో పట్టి పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. ఉప్పు అయితే ముందే వేసేసాను, కావాలి అంటే లాస్ట్లో కొంచెం టేస్ట్ చూసుకొని సరిపోకపోతే అప్పుడు మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గాక అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. సో ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేసుకోండి. మొత్తం వెజిటేబుల్స్ అంతా మునిగేంత వరకు వేసుకోవాలి, ఎక్కువ నీళ్ళు పడతాయి. ఇక్కడ మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దీన్ని కూడా ఇందులో వేసేయాలి. ఇది వేసిన తర్వాత ఇంకా థిక్ అయిపోతుంది గ్రేవీ, సో అందుకని నీళ్ళు ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఈ మిక్సీ జార్ని కూడా చక్కగా కడిగి నీళ్ళు వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసి చిన్న మంటలో పెట్టి అరగంట అయినా హ్యాపీగా ఉడికించాలన్నమాట. దగ్గరగా వచ్చిన తర్వాత అప్పుడు ఉంటుంది అసలు. ఇందులో కసూరి మేతి వేసేసి ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసి దీని పాటికి ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం పూరీ చేసేద్దాం. ఉట్టి కూర చూపిస్తే ఏం బాగుంటుంది, పూరీతో పాటు సర్వ్ చేస్తేనే కదా అసలైన మజా వచ్చేది. సో పిండి ఆల్రెడీ తడిపి పెట్టుకున్నాను. ఇరానీ స్టైల్లో 3 వంతుల గోధుమ పిండి అయితే 1 వంతు మైదా పిండి వేస్తారు, లేదా పూరీ పిండి అని సపరేట్గా మనకి దొరుకుతుంది, అది తెచ్చుకొని చేస్తే కనుక పూరీలు చాలా బాగా వస్తాయి. పూరీలు చేసేసుకుందాం, చిన్న చిన్న పూరీలు చేద్దాం.
సో పూరీలు చేసేసాను. పూరీ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు వేడిగా ఉండాలండి, మంచిగా పొగలు పొగలు రావాలి. ఇప్పుడు మనం మన కిచెన్లో ఉన్నామా, ఇరానీ హోటల్లో ఉన్నామా అన్నట్టు వస్తుంది అరోమా. సేమ్ అదే అరోమా అనమాట. అదిరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే కర్రీతో మనకి పరోటా కూడా సర్వ్ చేస్తారు. బాగుంటుంది చాలా. హైదరాబాదీ సాగ్ పూరి రెడీ అయిపోయింది. కాంబినేషన్ అయితే అల్టిమేట్ అండి. ఎనీ టైం ఎప్పుడు అడిగినా మై ఫేవరెట్ అనమాట. మీకు కూడా నచ్చుతుంది, ఒక్కసారి ట్రై చేయండి. సో మరొకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా రెసిపీని ఫాలో అయిపోండి. హైదరాబాదీ సాగ్ పూరి తయారీ విధానం: ముందుగా ప్యాన్ లో పల్లీలని దూరగా వేయించుకున్నాక చివరగా నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. తరువాత వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని పచ్చి కొబ్బరి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం నీళ్లు వేసి పేస్ట్ చేసుకోవాలి. తరువాత ప్యాన్ లో నూనె వేడి చేసుకుని అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేయించి అందులోనే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా, కొత్తిమీర, పచ్చి బఠానీ, బంగాళాదుంప వేసి వేయించుకొని క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, టమాటో ప్యూరీ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత వెజిటేబుల్స్ అంతా మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈలోపు పూరి కూడా రెడీ చేసుకొని తయారు చేసుకున్న హైదరాబాదీ సాగ్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హైదరాబాదీ సాగ్ పూరి రెడీ అవుతుంది.